శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారద నారాయణ సంవాదం. లోకపర్యటన చేస్తూ నారదుడు ఒకనాడు నారాయణుడి ఆశ్రమానికి వచ్చాడు. అతిథి మర్యాదలై అలసట తీసి కూర్చున్నాక నారదుడు అడిగాడు, నారాయణ మహర్షి, పురాణ పురుషోత్తమ, దేవదేవ, జగదాధార, సర్వజ్ఞ, శ్లాఘనీయ సద్గుణ, దయచేసి జగత్వత్వాన్ని నాకు తెలియపరచు. ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది, ఎలా నిలుస్తోంది, ఎక్కడ లయమవుతోంది, ఫలోదయం ఎలా అవుతోంది, ఈ మాయ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. దీన్ని తెలియచెప్పి నా మోహాన్ని తొలగించు. దేనిని అర్చిస్తే, దేనిని జపిస్తే, దేనిని ధ్యానిస్తే నా హృదయంలో సూర్యోదయమై వెలుగులు నిండుతాయో దాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకో. ఈ గాఢాంధకారం నుంచి నేనే కాదు, ఈ లోకమంతా తరించాలి. దయచేసి సవిస్తారంగా తెలియజేయి అని నారదుడు అభ్యర్థిస్తే నారాయణుడు సంతోషించి అభినందించి ఇలా బదులు పలికాడు. దేవర్షివర్య, మంచి ప్రశ్నే వేశావు. జగత్తత్వాన్ని తెలుసుకుంటే మరింక మానవుడు ఆ పుట్టుకల సుడిగుండాల్లో కొట్టుకుపోడు. ఋషులందరూ సారాంశం చెప్పింది ఏమిటంటే జగత్తత్వమే దేవీతత్వం అని. ఈ జగత్తును సృష్టిస్తుంది, పాలిస్తుంది, లయం చేయబోతుంది మహాదేవియే. గుణత్రయ నిలయ సిద్ధర్షి పూజితమైన దేవీ స్వరూపం స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను పోగొడుతుంది, సకల వాంఛలను తీరుస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. బ్రహ్మమానసపుత్రుడైన స్వయంభూమనువు తొలితవాడు. సర్వ మన్వంతరాలకు అతడే అధిపతి. స్వయంభూమనుడు అన్నమాట. శతరూప విభుడు. తన తండ్రి ప్రజాపతికి భక్తితో సపర్యలు చేస్తూ సంతోషపడుతున్నాడు. ఓనాడు బ్రహ్మదేవుడు, నాయనా మను, మహాదేవిని ఆరాధించు, ప్రజలను సృష్టించి శక్తి నీకు సిద్ధిస్తుందన్నాడు. ఆ ఆజ్ఞను సరసావించి మనస్సును ఏకాగ్రతపరుచుకుని మనువు తపస్సు చేశాడు. సర్వకారణ జగజ్జోని అయిన మాయాశక్తిని ఇలా స్తుతించాడు. నమో నమస్తే దేవేశి జగత్కారణకారిణే, శంఖచక్ర గదాహస్తే నారాయణ హృదశ్రుతే, వేదమూర్తే జగన్మాత కారణస్థాన రూపిణి, వేదత్రయ ప్రమాణజ్ఞ సర్వదేవ నుతే దేవి నుతే శివే, మహేశ్వరి మహాభాగే మహామాయే మహోదయే, మహోదేవ ప్రియావాసే మహాదేవ ప్రియంకరే, గోవిందస్య ప్రియే జ్యేష్ఠ మహానందే మహోత్సవే, మహామారి భయహారి నమో దేవాది పూజితే, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ జగత్తు నుంచి ఓతప్రోతంగా ఆవిర్భవించింది. ఈ జగత్తు నీ నుంచే ఓతప్రోతంగా ఆవిర్భవించింది. నువ్వు ఆద్యంతరహితమైన తేజస్సు, చైతన్యదానివి. నీ కడగంటి చూపుల శక్తితో బ్రహ్మదేవుడు జీవలోక సృష్టిని చేయగలుగుతున్నాడు. విష్ణుమూర్తి పాలిస్తున్నాడు. నీ అనుగ్రహం వల్లనే శివుడు కల్పాంతంలో సృష్టిని సంహరించగలుగుతున్నాడు. మధుకైటబులకు భయపడిన శ్రీ మహావిష్ణువు నిన్ను స్తుతించి కష్టాల కడల నుంచి తరించగలిగాడు. శ్రీ కీర్తి కాంతి స్మృతి కమల గిరిజ సతీ దాక్షాయిని వేదగర్భ బుద్ధిదాత్రి అభయ ఇత్యాదులన్నీ నీ నామధేయాలే, నీ రూపధేయాలే. నిన్నే జపిస్తాను, నిన్నే సూచిస్తాను, నిన్నే నతిస్తాను, నిన్నే ధ్యానిస్తాను, నిన్నే భావిస్తాను, నిన్నే వింటాను, నిన్నే కంటాను. మహాదేవి అనుగ్రహించు. త్రిమూర్తులే కాదు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జీవరాశులు ఒకటేమిటి, సమస్తము నీ సృష్టియే. నారద, మనువు చేసిన ఈ స్థుతికి సంతోషించింది జగన్మాత. ప్రత్యక్షమైంది, వరం కోరుకోమంది. ప్రజాసృష్టిని నిర్విఘ్నంగా చేసే శక్తిని అనుగ్రహించమని అడిగాడు. అమ్మవారు అంగీకరించింది. ఉత్తరోత్తర ప్రజాభివృద్ధి కలుగ్గాక అని ఆశీర్వదించింది. నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని విన్నవారు, పఠించిన వారు సంతానవంతులవుతారు, విద్యావంతులవుతారు, కీర్తి శాంతివంతులవుతారు, ధనధాన్య సమృద్ధి పొందుతారు, అప్రతిహత శక్తి సంపన్నులై శత్రువులను జయిస్తారు. ఇది నా అనుగ్రహం అని చెప్పి అంతర్ధానమైంది దేవి. దేవి వరప్రసాదం పొంది మనువు బ్రహ్మదేవుణ్ణి సమీపించి జరిగిందంతా వివరించాడు. సమాధినిష్ఠుడై పుష్కలంగా ప్రజలను సృష్టిస్తాను, దేవి యజ్ఞాలు నిర్వహిస్తాను, నాకు తగిన స్థానం చూపించు అని అభ్యర్థించాడు. చతుర్ముఖుడు ఆలోచనలో పడ్డాడు. భూగోళమంతా జలపూర్ణమై ఉంది. ఎక్కడ ఇతడికి చోటు ఇవ్వడానిక
అని ఆలోచించాడు. ఏమీ తోచలేదు. విష్ణుమూర్తిని సలహా అడిగదాం, అతడే కదా మరి నాకు గురువు అనుకున్నాడు. పద్మసంభవుడు ఇలా ఆలోచిస్తున్నాడు. మనుమరీచి ప్రభుతులు స్తుతిస్తూ నిలబడ్డారు. అంతలోకి బ్రహ్మదేవుడి నాసికారంధ్రం నుంచి అంగుళం పందిపిల్ల ఊడిపడింది. పట్టమే తడవగా ఏనుగంత ఎదిగింది. అందరూ ఆశ్చర్యపోయాడు. ఇదేం వింత, ముక్కు నుంచి ఎలా ఆవిర్భవించింది? అంగుష్ట మాత్రంగానే ఉంది, క్షణంలో మహాపర్వతం ఎలా పారిపోయింది అని కటకట పడుతున్నారు. బ్రహ్మదేవుడు వరాహ రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారిగా గర్జించాడు. బ్రహ్మాది సకల దేవతలు, మన్వాది మహర్షులకు, సత్యలోకవాసులు అందరికీ విషయం అర్థమైంది. ఒక్కసారి రుగసుమధురమైన మంత్రాలతో అందరూ పెద్ద పెట్టును స్తుతించారు. దానికి సంబరపడినటువంటి ఆదివరాహం అందరి మీదకి కృష్ణావలోకాలు వెదజల్లి మహాజలనితో ప్రవేశించింది. అలా ప్రవేశిస్తుంటే గుణపాల్లాగా నిక్కపొడుచుకున్న దాని వెంట్రుకలు గుచ్చుకుని తనువంతా చీరుకుపోయి సముద్రుడు రక్షించు రక్షించు అని గోల పెట్టాడు. ఆ మాటలు ఆలకిస్తూనే ఆదివరాహం జలచరాలను చీల్చుకుంటూ ఇంకా లోతులకు వెళ్ళిపోయింది. నీళ్లలో అన్ని వైపులా కలాయి తిరుగుతూ వెదికి వెదికి భూగోళాన్ని పట్టుకుంది. దాన్ని తన ద్రంష్టుల మీద నిలబెట్టి రివ్వున పైకి వచ్చింది. ఒక పద్మాన్ని కోర మీద నిలబెట్టిన దిగ్గజంలా భాషించాడు ఆదివరాహమూర్తి అయిన ఆ యజ్ఞేశుడు, యజ్ఞపురుషుడు. ఈ అద్భుత రూపాన్ని దర్శించి బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతో స్తుతించాడు. జై జై పుండరీకాక్ష, భక్తార్తి వినాశక, నీ కోరిక మీద ఈ భూగోళం ఏనుగు తొండం మీద వికసితాంబోజులాగా విరజిల్లుతోంది. నీ రూపం పద్మాన్ని తొండం మీద ధరించిన వెల్ల ఏనుగులా ఉంది. దేవేశ, సృష్టి సంహారకారక, నమో నమః. దానవులను సంహరించడానికి అనేక రూపాలు ధరించిన వాడా, నీకు సర్వ పార్శ్వాల నుంచి నమస్కరిస్తున్నాను. సర్వ దేవతల ఆజ్ఞల ప్రకారం నేను ఆ పని చేస్తున్నాను. నీ ఆజ్ఞ ప్రకారం నేను పనిచేస్తున్నాను. నీ సహాయంతో ఇచ్చి ప్రజా సృష్టికి నన్ను వినియోగించావు. నీ ఆజ్ఞ ప్రకారం నేను ఆ పని చేస్తున్నాను. నీ సహాయంతోనే సుధాపానం దేవతలు చేయగలిగారు. ఇంద్రుడు త్రిలోకాల సామ్రాజ్యాన్ని కాగలిగాడు. అమరభోగాలు అనుభవించగలుగుతున్నాడు. అగ్నిదేవుడు పాపకత్వాన్ని పొంది జఠరాది భేదాలతో మానవులకు ఆప్యాయనం చేస్తున్నాడు. పితృదేవతలకు అధిపతి అయి యమధర్మరాజు నీ కృప వల్లనే ప్రాణకోటికి పాపపుణ్యాలను ఫలాలను నిష్పాక్షికంగా అందించగలుగుతున్నాడు. రాక్షస జాతికి అధీసుడైన నిరుతుడు నీ దయ వల్లనే కర్మసాక్షి కాగలిగాడు. వరుణుడికి దిక్పాలత్వము, జలాది దేవత్వము నీ కృపా విశేషమే. సకల జీవుల్లో ప్రాణరూపంలో సంచరిస్తూ వాయుదేవుడు గంధవాహనుడు అయ్యాడంటే నీ అనుజ్ఞహే. కుబేరుడు యక్ష కిన్నెర జాతులకు అధిపతి అయి నీ కనుసరణల్లోనే మెరుగుతున్నాడు. సర్వ రుద్రగణాలు ఏలికయ్యి ఈశానుడు నీ అనుగ్రహం వల్లనే లోకవంద్యుడు అయ్యాడు. నీ అంశభాగాలే వేల కొలది దేవతా రూపాలుగా ధరించాయి. బ్రహ్మదేవుడు స్తుతులకు ఆదివరాహమూర్తి సంతోషించి తన ఆనందాన్ని కరుణాకటాక్ష వీక్షణాలతో చూపించాడు. అంతలోకి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో కానీ హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తిని ఢీకొనపోయాడు. భయంకర గదాఘాతంతో వాడిని సంహరించాడు శ్రీహరి. వాడి శరీరం నుంచి ఎగతిమ్మిన రక్తంతో శ్వేతవరాహం అరుణవరాహం అయిపోయింది. భూగోళాన్ని కోరల నుంచి దింపి యథాస్థానంలో ఉంచి ఆదివరాహమూర్తి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణు వరాహవతారం గురించి ధరించి భూగోళాన్ని ఉద్ధరించిన వృత్తాంతాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సర్వ పాప వినిర్ముక్తులై వైష్ణవీ గతిని పొందుతారు. నారద మహర్షి విష్ణుమూర్తి అలా భూదేవిని యథాస్థానంలో నిలబెట్టి తన వైకుంఠానికి వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు మనువుని చూసి, నాయన, ఇదిగో ఈ భూగోళం అంతా నీ ప్రదేశమే. యథోచితంగా ప్రజలను సృష్టించు. దేశకాల విభాజజ్ఞుడివై యజ్ఞాలు చేస్తూ యజ్ఞపురుషుడు సంతృప్తిపరచు. వర్ణాశ్రమ ధర్మాలను
శాస్త్రోక్తంగా నిలబెట్టు. అప్పుడు నియమానుసారంగా క్రమ సంబంధాలతో ప్రజాబుద్ధి జరుగుతుంది. గుణాల్లో, కీర్తిల్లో, తేజస్సులో నీకు సాటి వచ్చే పుత్రులను పొంది అనురూపవతులైన కన్యలకు ఇచ్చి వివాహం జరిపించు. విద్యా వినయ సంపన్నులై నీ సంతతి అభివృద్ధి చెందుతుంది. పరాత్పరుడు యందు మనస్సు నిలుపు. భక్తితో భక్తివత్పరిచర్యలు చెయ్యి. యోగ మార్గంలో ప్రయాణం సాగించు అని ఆశీర్వదించి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. స్వయంభువు తండ్రి ఆజ్ఞను శిరసావహించి ప్రజలను సృష్టించాడు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే పుత్రులు ఆవిర్భవించారు. ఆకూతి, దేవహూతిక, ప్రసూతి అని 3 పుత్రికలు జన్మించారు. ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతిని కర్దముడికి, ప్రసూతికని దక్షుడికి ఇచ్చి వివాహాలు జరిపించాడు. ఆకూతిక రుచికలకు యజ్ఞుడు అనే ఆదిపురుషుడు జన్మించాడు. దేవహూతిక కర్దములకు కపిలుడు పుట్టాడు. ఇతడు సాంఖ్యాచారుడై సకల లోక విఖ్యాతుడయ్యాడు. ప్రసూతిక దక్షులకు ఆడపిల్లలు చాలామంది కలిగారు. వారి సంతతిగా దేవతిర్యజ్ఞాది జాతులన్నీ ఆవిర్భవించాయి. అందరూ ప్రజా సృజన కార్యంలో ప్రధాన భూమిక నిర్వహించారు. వీరిలో యజ్ఞుడు స్వయంభూ మన్వంతరంలో రాక్షసుల బారి నుండి మనువును కాపాడి లోక విస్తృతిని వహించాడు. కపిలుడు మహాయోగి. తనకు ఒక ఆశ్రమం నిర్మించుకుని సౌఖ్య యోగ మార్గాల్లో విశేషమైన కృషి చేశాడు. తన తల్లి దేవహూతికి అవిద్యా నివర్తకమైన జ్ఞానాన్ని, ధ్యాన యోగాన్ని బోధించాడు. సకల జీవరాశులకు అజ్ఞాన వినాశకమైన శాస్త్రాన్ని రచించాడు. అదే కాపిలం. అటు తర్వాత కొంతకాలానికి పులహాశ్రమం చేరుకుని తన కృషిని సాగించాడు. అప్పటికీ అతడు సాంఖ్యాచారుడే. అతడి పేరు తలుచుకుంటే చాలు సౌఖ్యయోగం సిద్ధిస్తుంది. యోగాచార్యుడైన ఆ కపిలుడికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఇది మనువుకు పుట్టిన ఆడపిల్లల కథ. కన్యావంశ వర్ణన. ఇక మను పుత్రుల వంశ విస్తృతి చెప్తాను. ద్వీప, వర్ష, సముద్రాది వ్యవస్థ అంతా వాళ్లే చేశారు. సర్వభూత సుఖము, వ్యవహారాది ప్రసిద్ధ ఫలాలుగా సాగిన ఆ వ్యవస్థను వివరిస్తాను. ఈ విశేషాలు విన్నా, చదివినా పాపాలు నశించి పుణ్యఫలాలు దక్కుతాయి. నారద, మనువుకి జ్యేష్ఠపుత్రుడు ప్రియవ్రతుడు అని చెప్పాను కదా. అతని పేరుకు తగ్గ కొడుకు. తండ్రిని సేవించుకుంటూ సత్యధర్మపరాయణుడై బాల్యం గడిపాడు. యవ్వనం రాగానే విశ్వకర్మ కూతురు భరిసుష్మతిని పరిణయమాడాడు. ఆ దంపతులకు 10 మంది కొడుకులు, చివరగా ఊర్ధ్వస్వతి అనే కూతురు జన్మించారు. అగ్నిద్రుడు, బోర్ధ్వజిహ్నుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, రుక్మశక్రకుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, భీతహృతుడు, కవి అని వాళ్ళ పేర్లు. అందరూ అగ్ని సమానులు. వీరిలో మహావీరుడు సవనుడు కవి. ఈ 3 విరాగులై ఆత్మవిద్యావేత్తలై నిస్పృహులై ఊర్ధ్వరేతసులై పరమహంసాశ్రమవాసులు అయ్యారు. ఆధ్యాత్మికానందాన్ని చూరగొన్నారు. ఈ ప్రియవ్రతుడికి అపాస్య అనే మరో ఇల్లాలుంది. ఈమెకు ఉత్తమ, తామస, రైవతులు అని 3 పుత్రులు జన్మించారు. వీరిలో మహాజనులై తర్వాత కాలంలో మన్వంతరాధిపతులు అయ్యారు. ప్రియవ్రతుడు తిరుగులేని బలపరాక్రమాలతో 11 అద్భుతాల పాటు భూగోళాన్ని పరిపాలించాడు. సూర్యుడు ఒకవైపు ప్రకాశిస్తూ ఉంటే భూగోళానికి మరోవైపున చీకట్లు ముసురుకుంటున్నాయి. అది గమనించాడు. నా పరిపాలనలో చీకటి ఉండడమా, దీన్ని తొలగించేందుకు ఎలాగా అని చాలా కాలం ఆలోచించాడు.
యోగ బలంతో చీకటిని తొలగిస్తానని నిర్ణయించుకున్నాడు. ఆదిత్య సమతేజస్వమైన రథం అధిరోహించి భూగోళానికి రెండో వైపున వెలుగు నింపుతూ పర్యటించాడు. అతడి రథమేమి 7 చోట్ల భూగోళాన్ని చీల్చింది. అవి 7 సముద్రాలు అయ్యాయి. భూగోళం 7 ద్వీపాలుగా విభజింపబడింది. 7 సింధువులు ఆ భూగోళానికి పరిసికలు అయ్యాయి. అప్పటినుంచి 7 ద్వీపావసుంధర అనే మాట స్థిరపడింది. జంబూద్వీపం, ప్లక్షద్వీపం, సాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం, శాఖద్వీపం, పుష్కరిణి ద్వీపం అని వాటికి పేర్లు ఏర్పడ్డాయి. ఇది ఉత్తరోత్తరం ఒకదానికంటే ఒకటి పరిమాణంలో ఉంటాయి. క్షార సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత సముద్రం, క్షీర సముద్రం, దధిమండన సముద్రం, శుద్ధోదక సముద్రం ఇవి 7 సింధువులు. వీటిలో జంబూద్వీపం క్షార సముద్రం పరివేష్టితం. దీనికి ప్రియవ్రతుడు తన కుమారుడైన అగ్నిద్రుడిని అధిపతిగా నియమించాడు. ప్లక్షద్వీపాన్ని చుట్టూ ఉన్నది ఇక్షుర సముద్రం. దీనికి రెండవ కొడుకు ఓర్ధ్వదిశుడు పరిపాలకుడు. సురాజలది పరివేషి అయి సాల్మేయిక ద్వీపాన్ని యజ్ఞబాహువు పాలకుడుగా అయ్యాడు. ఘృత సముద్రం సంప్లుతమైన కుశద్వీపానికి రుక్మశక్రకుడు అధిపతి. క్షీర సముద్ర సంప్లుతమైన క్రౌంచ ద్వీపానికి ఘృతఘృష్టుడు, దధిమండల సంప్లుతమైనటువంటి శాఖాద్వీపానికి మేధాతిథి, శుద్ధోదక సముద్రం బేష్టిపైన పుష్కర ద్వీపానికి వేతహోత్రుడు అధిపతులుగా నియమితులయ్యారు. ప్రియవ్రతుడికి కడగొట్టు బిడ్డ అయినటువంటి ఓర్జస్వతిని భృగువంశజుడైనటువంటి ఉసనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ ఉసనుడు రాక్షసుడే గురువై శుక్రాచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు. వీరికి ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు దేవయాని. పేరు వినే ఉంటావుగా, చాలా ప్రసిద్ధురాలు. ప్రియవ్రతుడు ఇలా భూగోళాన్ని 7 ద్వీపాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించి తాను వివేక సంపన్నుడై యోగ మార్గాన్ని పూర్తిగా అవలంబించాడు. ఇది ఈరోజు పారాయణ. ఇంతటితో స్వస్తి.